అరణ్యంలో చిన్న ఆశ్రమంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఆనందంగా జీవిస్తున్నారు. ఒకరోజు బంగారు రంగులో మెరిసే జింక కనిపించింది. సీత ఆశ్చర్యపోయింది. సీత కోరికతో రాముడు ఆ జింకను పట్టుకోవడానికి వెళ్ళాడు. కాని అది ఒక మాయ. అచానకంగా లక్ష్మణా అని రాముడి స్వరం వినిపించింది. అది మాయ స్వరం. రాముడి కోసం మీరు వెళ్ళాలి. నాకేదైనా జరిగినా పర్లేదు, మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. నేను వెళ్ళలేను, మీరేం చెయ్యరు కదా. మీరు వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. ఆ సమయంలో రావణుడు వృద్ధుడిగా వచ్చి తమరు ఎవరండి? తన అసలు రూపంలో సీతను అపహరించాడు. రాముడు తిరిగి వచ్చేసరికి సీత కనిపించలేదు. అది మాయ అని అర్థమైంది. అది మాయ కాదు, నా తప్పు. ఈ కథలోని నీతి ఏమిటంటే, బయటకు అందంగా కనిపించిన ప్రతి విషయం మంచిదే కాదు.